పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సాలమన్ హత్యను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ధర్నా చేపట్టాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, దళిత సంఘాలు నిరసనకు దిగాయి. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పచ్చమూకల దాడిలో మరణించిన సాలమన్ కుటుంబానికి ప్రభుత్వం కోటి ఎక్స్గ్రేషియాతో పాటు 5 ఎకరాల భూమి ఇవ్వాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వదిలి భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. చంద్రబాబుకు దళితులు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. దాడి చేసిన వారికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. అతన్ని భార్యని చూసుకోవటానికి వచ్చిన అతన్ని అన్యాయంగా చంపడం అనేది చాలా బాధాకరం. ఆ చంపిన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క నాయకుడు ఇంకా మేము చంపుతాం అనే ఆలోచనలో వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఇక్కడ చట్టాలు ఉన్నాయా, ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉందా, ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి మంత్రులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడానికే ఉన్నారా అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రజల్ని ఈ విధంగా ఆందోళనకి గురి చేపించి ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేనటువంటి వాళ్ళని ఊరి బయటకు పంపించే కార్యక్రమంలో భాగంగా ఒక పిన్నెల్లి గ్రామమే కాదు, మా వినుకొండ నియోజకవర్గంలో పలుకూరు గ్రామంలో 400 కుటుంబాలు ఇవాళ గుంటూరు పోయి బతుకుతున్నారు. మొన్న ఈ మధ్య వస్తే అదే విధంగా కొట్టారు. అన్ని విధాలా చంపే కార్యక్రమమే మొదలు పెట్టారు, కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది పక్కన పెట్టారు. మమ్మల్ని మా కాడికి రండి, మమ్మల్ని చంపండి, చూద్దాం, మీ సంగతి ఏదో తెలుస్తాం, మీరు మేమో తెలుసుకుందాం. అంతేగాని ఈ విధమైనటువంటి ఏదో అసమర్థుల్ని, అమాయకుల్ని అన్యాయంగా చంపడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఎక్కడ భయపడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడంటే నాయకుడి జోలికి రండి, దమ్ముంటే చూద్దాం. సల్మాన్ రాజు గారు సుమారు 62 సంవత్సరాల వయసు ఉన్న అతను 18 నెలలుగా ఊరికి దూరంగా ఉండి వారి ఇంట్లో ఆరోగ్యపరంగా ఇంట్లో వాళ్ళకి బాగలేదని చూడటానికి వచ్చిన ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి అది హత్య చేయడం ఎంత ఘోరాతి ఘోరం. ఇది జరుగుతుంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? యాక్షన్ తీసుకోకుండా పైగా అతని మీద కేసు పెట్టాం. పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లీట్ గా ఫెయిల్ అయింది. ఇది మొదటిది కాదు, మనం ఇంతకుముందు చూస్తూనే ఉన్నాం. పక్కన కాన్స్టిట్యున్సీలో జంట మంటలు మాచల్లో ఒకటి కాదు 2 సార్లు 2 జంట మంటలు జరిగినాయి. ఫస్ట్ సారి జరిగినప్పుడేమో అక్కడున్న మాజీ ఎమ్మెల్యే పీఆర్కే గారి మీద ముద్రేసి అతన్ని వెంటాడి వేధించి జైల్లో పెట్టించారు. ఆ తర్వాత మళ్లీ మొన్న మర్డర్ జరిగింది. మరి దాని సంగతి ఏంటి? అది ఎవరి మీద వేస్తారు? ఇటు మొన్న సత్యమూరులో జరిగింది. నర్సవట్ అయితే మరీ ఘోరంగా కోర్టు ముందు జరిగింది మర్డర్. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఫెయిల్యూర్ ఉందో అది చూస్తే అందరికీ అర్థమవుతుంది. ఇన్ని మర్డర్లు ఈ చుట్టుపక్కల ప్రాంతం జరుగుతుందంటే ఆ వ్యవస్థ, డిపార్ట్మెంట్ వ్యవస్థ ఎంత ఘోరంగా ఫెయిల్ అవుతుందో చూడండి. పిన్నెల్లో సుమారు 200 కుటుంబాల పైన రాష్ట్రం దాటి బయట ఊరు వదిలేసి వెళ్తే ఇప్పటిదాకా అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు అంటే అది కూడా ఆయనకు తెలియదా? ఇదే వాళ్ళు పరిపాలించేది పద్ధతి? ఒకప్పుడు గాంధీజీ చెప్పినట్టు ఒక చెంప కొడితే 2 చెంప చూపించానే కాలాలు పోయినాయి. ఇప్పుడు అది దానికి రివర్స్ లో స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. సాలమన్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ గుంటూరులో ఆందోళన చేపట్టారు. కూటమి 20 నెలల పాలనంతా రెడ్ బుక్ తో నడిచిందని మండిపడ్డారు ఎస్సీ సెల్ నేతలు. చట్టాన్ని అమలు చేయవలసిన పోలీసు వ్యవస్థ ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో ఏదైతే అనైతికంగా, అరాజకంగా, నిరంకుశత్వంగా 350 కుటుంబాలని 20 నెలలుగా వెలివేసి, దళిత కుటుంబాలను వెలివేసి సాంఘిక పరిష్కారం చేసి వాళ్ళ పొలాలని, ఇళ్లని స్వాధీనం చేసుకొని అన్యాయంగా ఆక్రమించుకొని అనుభవిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళకే ధాన్యం అమ్మాలా, వాళ్ళకే పంట పొలాల్లో పండిన పంటను అమ్మాలా, వాళ్ళు ఇచ్చినప్పుడే డబ్బులు తీసుకోవాలా, వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి అనిపిస్తే వాళ్ళు అడిగితే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా, డబ్బుని పక్షంలో దాడులు చేయాలా, దాడులు చేసి భయభ్రాంతులు గురి చేయాలా అనే వాతావరణంతో పిన్నెల్లి గ్రామం అత్యంత ప్రజాస్వామ్యానికి దూరంగా, రాజ్యాంగ విలువలకి, రాజ్యాంగ
ఆయనకి దూరంగా ఉంది. గుంటూరు జిల్లాలో దళితులపై తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సంగతి మనందరికీ కొత్త కాదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు మందా సాల్మంది పరాకాష్ఠకు చేరి ముందే హత్య జరుగుతుంది, అలాంటి ప్రయత్నాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా పోలీసులు నిర్లిప్తంగా ఉండడానికి దీని వెనుక కూటమి ప్రభుత్వం కుట్ర కాక మరొకటి కాదని మీకు తెలియజేస్తా ఉన్నాం. నిన్నగాక మొన్న పొన్నూరు నియోజకవర్గంలో మన్నవలో సర్పంచ్ స్థాయి వ్యక్తి దళితుడు అనేక సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఆ కుటుంబం ఎంతో రాజకీయంగా ముందుండి రైతు వారీగా నడుపుతున్నటువంటి దళితుడి మీద హత్యా ప్రయత్నం జరగడం, సావు బ్రతుకుల్లో ఉన్న వ్యక్తిని ఇక్కడ రమేష్ హాస్పిటల్లో 50 రోజులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో బ్రతికించుకున్నటువంటి విషయం మీకు తెలుసు. పల్నాడు జిల్లాలో మందా సాల్మాన్ హత్యాకాండ ప్రభుత్వ హత్యాకాండగానే ప్రజాస్వాములుగా, ప్రజా సంఘాలుగా, దళిత సంఘాలుగా నవేంద్ర ఎంఆర్పిఎస్గా మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఉన్నాము. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలతోనూ, దళిత సంఘాలతోనూ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ధర్నాలు చేయని పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా నవేంద్ర ఎంఆర్పిఎస్ ఈ హత్యాకాండను ఖండిస్తూ మేము కూడా దీంట్లో భాగస్వాములు కావడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి దళితులపై దాడులు, బీసీలపై దాడులు ఇది కొత్త ఏం కాదు. కారంచేడు మొదలుకుంటే కారంచేడులో ఆ రోజు ఊచకోత దళితుల్ని నరికి కట్టే తుంగభద్ర నదిలో పడేసింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీనే. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజల అవసరాలని పూర్తిగా ప్రక్కన పెట్టి ఇప్పటికీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎక్కడెక్కడైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారో అటువంటి వ్యక్తులందరిపైన కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నటువంటి దాడిలో భాగంగా నిన్న జరిగినటువంటి సాల్మన్ యొక్క మరణం. సాల్మను కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అతను ఆ గ్రామాన్ని వదిలిపెట్టి అతనితో పాటు సుమారుగా 350 కుటుంబాలు ఆ గ్రామం వదిలి వెళ్ళిపోయి 20 నెలలు అయిపోయింది. ఇవాళ పోలీసు యంత్రాంగానికి స్పష్టంగా తెలుసు ఆ 350 కుటుంబాల్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళపైన దాడులు జరుగుతాయి, వాళ్ళను చంపుతారన్న విషయం కూడా పోలీసులకు స్పష్టంగా తెలుసు. పోలీసులకు తెలిసినా కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఏదైతే చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులు, యంత్రాంగం ఎవరు ఉన్నారంటే వాళ్ళ పోలీసు వ్యవస్థను స్పష్టంగా అక్కడ కనపడతా ఉంది.